కలిగితే చూడండి ఏమంటున్నాడు. మనకి ఈ మాటలను బట్టి మనకు అర్థం కావాలి, శరీరము వేరు ఆత్మ వేరు. మనం ధరించుకున్నటువంటి శరీరము వేరుగా ఉంది, లోపల మన ఒరిజినల్ స్వరూపం అనేది లోపల ఉందండి. చూడండి ఏమంటున్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చదవగలిగితే ఒక మంచి మాట వ్రాయబడింది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటున్నాడు. చూడండి, చావైతే లాభము అయినను. చూడండి ఈ మాట చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. శరీరముతో నేను ఉండుట అంటున్నాడు. చూడండి, శరీరముతో నేను ఉండుట అంటున్నాడు. ఏంటి ఇక్కడ? బాగా ఆలోచించండి. శరీరముతో నేను ఉండుట ఏమంటే నా కుటుంబంతో నేను ఉండుట, నా పిల్లలతో నేను ఉండుట, ఏమంటే లేదంటే నా భార్యతో నేను ఉండుట, నా భర్తతో నేను ఉండుట అంటే బాగుంది. పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? శరీరముతో ఉండుట అంటున్నాడు. చూడండి, శరీరముతో ఉండటం ఏంటంటే కనబడుతున్నటువంటి ఆకారము పౌలు కాదా. పౌలు తన శరీరం గురించి మాట్లాడుతూ, శరీరముతో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు అక్కడ? నేను శరీరములో ఉండుట అంటున్నాడు. చూడండి, అంటే నేను శరీరము లోపల ఉన్నాను అంటున్నాడు. బాగా అర్థమైందా మీకు? నేను శరీరము లోపల ఉన్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శరీరము మట్టి నుండి దేవుడు కలిగించాడు, దీన్ని చేశాడు. దీన్ని మన్నైనది వెనకటి వలనే మరలా అది మట్టికి చేరిపోవాలి. ఆత్మ లోపల ఈ మట్టి దేహాన్ని నడిపించేటువంటి ఒక ఆత్మ ఉంది. అది కంటికి కనబడేది కాదు. ఈరోజు చూడండి, కరెంట్ ఉంది. మీకు ఎగ్జాంపుల్గా మీకు అర్థం కావడానికి కరెంట్ అనేటువంటి దాని గురించి చెప్తున్నా. ఈ కరెంట్ అనేది ఎవరికైనా కనబడుతుందో చెప్పండి? అది స్విచ్ వేయగానే అది ఫ్యాన్లో కనబడుతుంది, స్విచ్ వేయగానే బల్బులో కనబడుతుంది, స్విచ్ వేయగానే టీవీలో కనబడుతుంది, బొమ్మలు చూపిస్తుంది, ఫ్యాన్ తిప్పుతుంది, ఏమండి బల్బును వెలిగించగలుగుతుంది. కానీ ఆ కరెంట్ అనేటువంటి ఆ యొక్క విద్యుత్ శక్తి అనేది ఎవరి నేత్రాలకు కూడా అది ఏమవ్వదన్నమాట, శక్తి అండి. అది లోపల ఒక శక్తి ఉంది. ఇలాంటి ఎన్నో శక్తులు ఉన్నాయి భూమి మీద. ఆ శక్తి ఎవరికి కూడా కనబడదు. కానీ